దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలము ప్రభు యొక్క సాన్నిధ్యములోని కూర్చోవడానికి ప్రభు ఎంతగానో కృప చేసి ఉన్నారు. ఈ మే నెల భయంకరమైన ఎండాకాలంలో మనం ప్రవేశించాం. ఏప్రిల్ అంతా కూడా భయంకరమైన ఎండలు అయినప్పటికీ మనం ఒకవేళ గృహాల్లో తరచుగా కలుసుకోలేకపోయినప్పటికీ దేవుడు ఎంతగానో ఈ యొక్క వాట్సాప్ కాల్ ద్వారా దేవుడు మనని మందలిస్తూ ప్రతి ఉదయం దేవుని వాగ్దానము జ్ఞాపకం చేసుకోవడం ఇది దేవుని చిత్తమైందని నమ్ముచున్నాను. అందును బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దీనికి కారకులైన వారిని బట్టి కూడా మనం ప్రతినిత్యం ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము, భయపడకము, ధైర్యము తెచ్చుకొనుము అని రాయబడింది. అవును ప్రియులారా, నిజంగా భయపడకుడి అనే మాట దేవుని భక్తులు చెప్తా ఉంటారు. 365 సార్లు దైవ గ్రంథంలో రాయబడి ఉన్నదని. అంటే రోజుకి ఒక్కసారి దేవుడు మన్ని ధైర్యపరుస్తున్నాడు అనడానికి ఎటువంటి సందేహము కూడా లేదు. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానం, మొదటగా భయపడొద్దు, రెండోది ధైర్యము తెచ్చుకొనండి. అవును ప్రియులారా, ఎందుకంటే దేవుని వాక్యములో రాయబడింది, నిజంగా ధైర్యవంతులు బహు సింహం వలె ధైర్యముగా ఉందని రాయబడింది. యథార్థవంతుల గురించి, నీతిమంతుల గురించి, భయభక్తుల గురించి, భయపడకుండే విషయాలు, పిరికి వారికి కూడా దేవుని యొక్క రాజ్యములో స్థానము లేదని పత్రికల్లో కూడా రాయబడి ఉంది. కాబట్టి మనం ఏ పరిస్థితిలోనైనా ఒకటి భయపడొద్దు, రెండోది ధైర్యము తెచ్చుకొని దేవుని కొరకు మనం జీవించాలి. అదే జెఫన్యాలు అంటాడు, ఏక మనస్కులైండుడి. ఒక్క మాట మీద మీరు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి మిమ్మల్ని బలపరుచుకోండి అని చెప్పి రాయబడింది. ప్రియులారా, దేవుని వాక్యము సెలవిస్తున్న విధానము చాలా గొప్పగా ఉంది. సంతోషించండి, ఆనందించండి, సియోను ధైర్యం తెచ్చుకొని కూడా రాయబడింది. సంతోషించి గంతులు వేయండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, మన ధైర్యము దేవుడే, మన ఆధారము దేవుడే, మన ఐశ్వర్యము దేవుడే, మన అంతస్తు దేవుడే. ఇప్పటి వరకు దేవుని మీద ఆధారపడిన ఎవ్వరు కూడా సిగ్గుపడలేదనే విషయాన్ని, సిగ్గుపరచడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని రాయబడి ఉంటుంది. కనుక ఈ ఉదయకాలమున భయపడకుండా ధైర్యము తెచ్చుకొని ఏక మనస్కులమై ఏకాత్మ కలిగి మనందరం ఆ ప్రభు ఏకముగా కూడి ప్రభువుని స్తుతించాలి, ప్రభువును గణపరచాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువు నామాన్ని ఎత్తిపట్టి ఆయన వాగ్దాన్ని మరీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినమంతటికి ఆశీర్వాదకరమైన వాగ్దానం. ఒకటి భయపడకుడి, రెండోది ధైర్యం తెచ్చుడు. అందుకే అంటాడు యెహోషువతో మోషే తర్వాత, నువ్వు నిబ్బరముగా ఉండు, ధైర్యం తెచ్చుకో, కుడి ఎడమ తొలొద్దు, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ తోడుగా ఉంటా, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమును నేను ఆశీర్వదిస్తా, కానీ నువ్వు కుడికి ఎడము తొలకుండా నువ్వు నడుస్తున్న మార్గములో చక్కగా ప్రవర్తించాలి అని రాయబడి ఉంటుంది. కనుక ఈ ఉదయకాలమున దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో భయపడకుండా ధైర్యం తెచ్చుకొని ఏక మనస్కులమై ప్రభువును వెంబడించడానికి మనలను మనం దేవునికి సమర్పించుకొని దేవుని చిత్తము నిరంతరం జరిగించడానికి మనందరం ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయాలి ప్రియుల. అలాంటి కృప ఈ ఉదయకాలమున దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, జీవాధిపతి, నీవిచ్చిన వాగ్దానం మా తండ్రి జెఫన్యా 3:16 ప్రభా, భయపడుకుడి, ధైర్యం తెచ్చుకొని మాట్లాడినావు ప్రభా. సియోను కుమారి ధైర్యం తెచ్చుకోమన్నావు, సంతోషించమన్నావు, గంతులు వేయమన్నావు, ఉత్సాహించమన్నావు ప్రభు. నీకు స్తోత్రాలు అయా. ఏక మనస్కులై నా ఎద్దుకు రమ్మని చెప్పారు. నీ సన్నిధిలో నిలబడినటువంటి వారిని ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరుస్తుందని చెప్పారు. మీరు మాకిచ్చిన ఈ ఉదయకాలం వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం మా జీవితంలో నిత్యము జరుగులాగున మేము భయపడక ధైర్యం తెచ్చుకొని ప్రతి కార్యములో ముందుకు సాగుటకు మా కార్యాన్ని మీరు సఫలపరిచి మమ్మల్ని ఆశీర్వదించి నీ మహిమ కొరకు వాడుకుంటారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమును
వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు ఆశీర్వదించబడి వారి ఆశీర్వాద కారకులుగా చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.